అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే. ఎస్, పెద్దవాళ్ళ కోసమనే ఈ యొక్క వీడియో చేస్తున్నానండి. మామూలుగా మనకి రక్త సంబంధీకులు, బంధువులు అనేక మంది ఉంటారు. మీరు సమాజంలో అనేక మంది వ్యక్తులను చూసి ఉంటారు. ఎవరు మనకి కావలసిన వాళ్ళు, మన మేలు కోరే వాళ్ళు ఎవరు, మన యొక్క క్షేమాన్ని కోరే వాళ్ళు ఎవరు, ఎవరు కాదు అన్నది వాళ్ళ మాటల్లోనే ఈ పాటికే మనం తెలుసుకొని ఉండాలి. ఒకవేళ ఎవరు బంధువులు, ఎవరు రక్త సంబంధులు, ఎవరు ఆదుకునే వాళ్ళు, ఎవరు కాదు అనేది మనకి తెలియలేదో చాలా డేంజర్ అండి. సహజంగా మనకి 3 రకాలైన శత్రువులు ఉంటారు. 3 రకాల శత్రువులు అండి. ఒకళ్ళు మనకి బయట కనిపించే శత్రువు, మనం జాగ్రత్త పడతామండి ఆ శత్రువును చూసి. అంతర్శత్రువులు, అర్షడ్ వర్గాలు ఉన్నాయండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము అని, అవి డేంజరేనండి. మన ఇంట్లోనే ఉండే మన శత్రువులు, మన బంధువులు. సో చాణక్యుడు ఏమని చెప్తున్నాడంటే, అటువంటి బంధువులు ఎవరైతే మన మేలు కోరరో అటువంటి బంధువులను గుర్తెరిగి వారిని దూరం పెట్టండి అంటున్నాడండి. మొత్తం 5 రకాల రిలేటివ్స్ గురించి మాట్లాడుతున్నాడండి. 5 రకాల రిలేటివ్స్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇది కేవలము పెద్దవాళ్లకు మాత్రమే. ఎలాంటి వాళ్ళని నమ్మకూడదు అంటే, సహజంగా ఒక చెట్టుకు పురుగు చేరిందనుకోండి, చెట్టును మొత్తాన్ని పాడు చేస్తుంది. వేరు పురుగు చేరి చెట్టు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, చీడ పురుగు వేరు పురుగు చేరితే కనుక చెట్టుని పాడు చేస్తాయి. ఈ పద్యాలలో, పిల్లలకి చెప్పిన పద్యాలలో చెప్పడం జరిగింది. ఇప్పుడు నేనేమని చెప్తున్నాను అంటే, మన ఆత్మ గౌరవానికి భంగం కలిగించేవారు, మనకంటూ ఆత్మగౌరవం ఉంటుంది కదండి, ఆ ఆత్మ గౌరవానికి భంగం కలిగించేవాళ్ళు, మన ప్రశాంతత ఏదైతే ఉంటుందో దాన్ని బలి తీసుకునేవాళ్ళు, దానికి దెబ్బ తగిలించేవాళ్ళు. ప్రశాంతతకు భంగము, ఆత్మ గౌరవానికి భంగము, ఈ 2 కలిగించే, ఈ రెండిటికి కనుక బాధ కలిగించే వాళ్ళు ఎవరైనా, ఎంత రక్త సంబంధీకులైనా, ఎంత రిలేటివ్స్ అయినా దూరం పెట్టి ఉంచండి అని చెప్తున్నారు. మరి ఎలా తెలుస్తుందండి? 5 రకాల రిలేటివ్స్ అండి. అందరినీ నేను అనను, 5 రకాల రిలేటివ్స్. అందులో ఎవరు అన్నది నేను 1 by 1 చెప్తున్నానండి. ఇది కేవలం పెద్దవాళ్లే వినండి. ఫస్ట్ వన్ ఎవరు అంటే కనుక, మనకి కష్టం వచ్చిందనుకోండి ముఖం చాటేసేవాళ్ళు. కష్టం వచ్చినప్పుడు ముఖం చాటేసేవాళ్ళు. అసలు శుభకార్యాలలోనూ వేటిల్లోనూ మన దగ్గరికి రాని వాళ్ళు. మనకేమన్నా కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయని తెలిసిందనుకోండి, ఎందుకు లేనిపోని గోళ అనేసి అసలు మన దగ్గరికే రారు, ఏమీ అడగరు. ఇంకొకటి, మన బంధువులు ఎవరైనా చనిపోతే మనతో పాటు ఉండి మనల్ని ఓదారుస్తూ శ్మశానం దాకా సాగనంపే వారు. ఇలాంటి బంధువులని మనము దగ్గరికి చేర్చాలి. కానీ ఇలా కష్ట సమయంలో రాని వాళ్ళు, ఈ విధంగా కోర్టు వ్యవహారాల్లోకి తలదూర్చకుండా, ఎక్కడ ఏమడిగితే ఏమొచ్చి నెత్తిన పడుతుందో అని రాకుండా ఉండేవాళ్ళు, ఇటువంటి కార్యక్రమాల్లో వచ్చి చొరబడి మనకి సహాయం చేయని వాళ్ళకి దూరంగా పెట్టి ఉంచాలండి. తెలుసుకోండి, వాళ్ళు ఉంటారు మన దగ్గరే, చుట్టుపక్కలే, కానీ దూరం పెట్టి ఉంచండి. సెకండ్ పర్సన్ చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. మన వెన్నుపోటు పొడిచేవాళ్ళు, పైకి చాలా తీయగా మాట్లాడతారండి. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు చిన్నబుచ్చుతూ ఉంటారు.
వ్యక్తిత్వానికి ఎప్పుడు దెబ్బ తగలకూడదు. ఆత్మ గౌరవం అని ఇందాక చెప్పాను, ఇప్పుడు వ్యక్తిత్వం అంటున్నాం. దానికి అసలే దెబ్బ తగలకూడదండి. మన వ్యక్తిత్వం దెబ్బ తగిలితే చాలా బాధపడతామండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత తీయగా మాట్లాడతారో, మాట్లాడుతూ మన ఒక పెద్ద కుండ నిండా పాలున్నాయి అనుకోండి, పాల కుండలో ఒక విషపు డ్రాప్ను వేసేస్తారు చాలు. ఇంట్లో చేరతారండి. ఇంట్లో చేరి ఏదో ఒకటి మన వాళ్ళకి చెప్పేస్తారు. చెప్పేసి తీయగానే మాట్లాడతారు. తేనె పూసిన కత్తులు అంటారు చూడండి, అలాంటి వాళ్ళు. అలాంటి బంధువులు కూడా దూరం పెట్టి ఉంచండి. థర్డ్ బంధువుల గురించి మాట్లాడుతున్నానండి. అసూయాపరులు. నువ్వేమన్నా విజయాన్ని పొందామనుకో, వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రేమ ముసుగులో ఉంటారండి. ప్రేమ ముసుగులో ఉండి ఎంత అసూయ పొందుతారో, పైకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల నీ యొక్క అభివృద్ధికి వాళ్ళు అసూయ పొందుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు శకుని లాంటి వాళ్ళు అనమాట. ఇందాక వాళ్ళని ఏమన్నాను, తేనె పూసిన కత్తె అన్న. ఇలాంటి అసూయాపరులు శకుని లాంటి వాళ్ళు. ప్రేమగా ఇంకా వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, అసూయాపరుల మాటలు, ఏదన్నా మనం విజయాన్ని పొందితే అది మన వల్ల వచ్చిన విజయం అంటే, ఏదో అదృష్టం కలిసి వచ్చిందిలే, అదృష్టం వల్ల ఏదో వచ్చిందిలే అంటారు. వీళ్ళు మాట్లాడే మాటలు, ఒక అపరిచితుడైనా మనల్ని చక్కగా పొగడతాడేమో, వీళ్ళు మాత్రము పొరపాటున కూడా మనల్ని ప్రశంసించరు, పైపెచ్చు ఏదో ఒక మాట అదృష్టం వల్ల కలిసి వచ్చిందిలే అని అంటారు. అలాంటి వాళ్ళు. ఇంకొక పర్సన్ ఎవరో చెప్పనా అంటే, 4వ వాళ్ళు 24 గంటల్లో మనల్ని విమర్శించేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు నిరంతర విమర్శకులు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మన ఒక రకంగా దుర్జనులు అనుకోండి, దుర్జనులు వాళ్ళు అనమాట. ఈ దుర్జనులకి ఎంత దూరం ఉంటే అంత మంచిదండి. ఎంత దూరం ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే, మన అయిన వాళ్ళు ఉంటారు చూడండి, ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఏదో విమర్శ చేస్తారండి మన గురించి. వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతారు. మనకి ఫైటింగ్ పెట్టుకుంటే వాళ్ళకి సంతోషం అనమాట. అలా నిరంతరము విమర్శే, నిరంతరము ఎప్పుడు మాటలతో దెబ్బ కొడుతూనే ఉంటారు. శత్రువు వచ్చి కత్తితో పొడిచినా కూడా మనం భరించవచ్చేమో, కానీ వీళ్ళ మాటల పోటుకి మనం భరించలేమండి. అలాంటి విమర్శకులు, వాళ్ళకి అలాంటి బంధువులను కూడా దూరం ఉంచండి. ఇంకా 5వది లాస్ట్ వన్ చెప్తున్నానండి. ఎలాంటి వాళ్ళు? స్వార్థపరులు. ఈ స్వార్థపరులు ఉంటారు చూడండి, వీడు అసలు మనిషి కాదు, మనిషిగా ఉండడు. నీ దగ్గర డబ్బుందో, పదముందో, నీ చుట్టూనే తిరుగుతారు. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు పదవి లేదో, దూరం ఏమి నువ్వేమనుకున్నా వాళ్ళకి సంబంధం లేదు, దూరంగా వెళ్ళిపోతారు. మళ్ళీ అవసరమైందో ఫోన్ చేస్తారు, మళ్ళీ వచ్చి చేరతారు. వాళ్ళు వచ్చారు అంటే ఏదో స్వార్థంతో వాళ్ళ పబ్బం గడుపుకుంటానికే వచ్చినట్టు. ఇలాంటి వాళ్ళకి వేల మేలు కలగజేసినా కూడా నువ్వు చెయ్యని ఒక్కదాన్ని బట్టి ఈ వేలకు వేలు చేసిన మీ మేళ్ళన్నీ మర్చిపోతారండి. ఒక మాట అనేసి వెళ్ళిపోతారు. కాబట్టి డబ్బు పదవి కోసం వచ్చి మనతో స్నేహం చేసేవారు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట ఉంటున్నారు. ఎలాగండి అంటే, ఎవరు ఎలాంటి వారో తెలుసుకోండి. మీ కన్నీటిని ఆపదలో తుడిచిన వాడే, వాడు బంధువైనా అపరిచితుడైనా వాడు నీ బంధువు, నీ రిలేటివ్ వాడు. కష్టాలలో నీకు తోడుగా ఉండేవాళ్లే నీ బంధువులు. సర్వేజన సుఖినో భవంతు.